హాయ్ గాయ్స్, ఇది మన ఫస్ట్ వ్లాగ్ మొత్తం చూడండి. ఏముంటుందో అర్థమవుతుంది. ఏం షూట్ చేస్తానో నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. కాకపోతే ఈరోజు షూటింగ్కి వెళ్తున్నాం మనం. లెట్స్ గో. వెహికల్ ఛార్జ్ అవుతుంది మనది, చూడండి. ఇటు నుంచి ఛార్జ్ చేసుకుని డైరెక్ట్ అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ ఉంది, అక్కడికి వెళ్దాం మనం అందరం. లెట్స్ గో ఫ్రెండ్స్, బాయ్. హాయ్ గాయ్స్, ఇప్పుడే చేవల నుంచి ఛార్జింగ్ పెట్టుకొని స్టార్ట్ అయిపోయాను. ఆన్ ది వే టు అల్యూమినియం ఫ్యాక్టరీ. యాక్చువల్లీ సినిమా అంటే నాకు పెద్ద డ్రీమ్. అది ఫుల్ఫిల్ అవ్వడానికి ఎన్నో కష్టాలు. అంత ఈజీగా రాదని తెలుసు, కాకపోతే ప్రయత్నం ఆపకూడదు అంతే. ఎవరైనా ఏ దానికోసం మీరు ఏదైతే మీరు అవ్వాలి అనుకుంటారు, చెయ్యాలి ఏదైనా వర్క్ అనుకుంటే, ప్లీజ్ గాయ్స్ దానికోసం మాత్రమే టైం స్పెండ్ చేయండి. నేను అనుకుంటా, కానీ దానికోసం టైం స్పెండ్ చేయను. అందుకనే ఒక ఆపర్చునిటీ కూడా రాలేదు. ఇది మాత్రం దానంతట అదే వచ్చింది. ప్రస్తుతానికి వెళ్తున్నాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అదేంటో కూడా తెలియదు మనకి ఎగ్జాక్ట్గా, కానీ మనం బయలుదేరాం. ఇలా ఉన్నప్పుడు సిచ్యువేషన్, డోంట్ టేక్ ఎనీ రిస్క్ గైస్, ప్లీజ్ స్టే సేఫ్ ఎవ్రీవన్. వీడియోస్ చూసినా చూడకపోయినా నన్ను లైట్ తీసుకున్న ప్రాబ్లం లేదు, కానీ మిమ్మల్ని మీరు లైట్ తీసుకోకండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్కి మీ లైఫ్ని డిసైడ్ చేసే చాయిస్ మాత్రం ఇవ్వకండి. కొండి, మీకు డ్రైవ్ చేయాలన్నంత మజా అంత తీర్చుకోండి. కాకపోతే కార్ కానీ బైక్ కానీ పట్టాలి, అప్పుడు తీసుకోండి. ఎంత పికప్ అయినా ప్రాబ్లం లేదు. మీరు అంత పికప్ తీసుకొని వస్తారు, వీళ్ళు రోడ్ బ్లాక్ చేస్తారు. ఆ టైంలో మీ సిచ్యువేషన్ ఏందని ఆలోచించుకోండి ఒక్కసారి. మీరు మీ డిస్టెన్స్, మీ స్పీడ్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. పక్కన వాళ్ళది ఆ ముందు బస్సు వాడు ఎక్కడ పోతాడు, ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటాడు వాడు, ఆ లెఫ్ట్ తీసుకునే గ్యాప్లోనే మీరు రైట్ నుంచి వెళ్ళిపోవాలి. ముందర బస్ స్టాప్ ఉంటుంది, యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఎవ్రీథింగ్. బండి ఓడిపోతుంది, ఇప్పుడు వానికి రిస్క్, అది వానికి తెలియదు. అది అట్లా నడపకండి ఫ్రెండ్స్ మీరైతే. తెలుసుగా ఫ్రెండ్స్, ర్యాష్ డ్రైవింగ్కి నెంబర్ 1 మనమే. నోబడీ విల్ రికగ్నైజ్ దట్. సి, స్పేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నాట్ స్పీడ్. The 770 will be the Varna's number. See, we can go from here, but that's the reason.
రోడ్ బ్లాక్ ఉన్నప్పుడు ట్రై చేయకూడదు. కార్ పట్టే స్పేస్ మాత్రం ఉన్నప్పుడే. అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి రమ్మన్నారు. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఎక్కడ? అయ్యప్ప స్వామి ఇదే లెఫ్టా? ఓకే, థ్యాంక్ యూ. లెఫ్ట్ తీసుకోవాలంట. చాలా పెద్ద ఉంటుంది. బాహుబలి అట్లాంటి పెద్ద పెద్ద సెట్లు ఉంటాయి దీని లోపల. మా గచ్చిబౌలి పక్కనే ఉంటుంది. నేను ముందు వచ్చాను ఒకసారి ఆడిషన్కి. ఇది రాజమౌళి గారిది ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. మహేష్ బాబు మూవీకి ఆడిషన్స్ ఇక్కడే అయిన ఉండే, కాకపోతే అది స్ట్రైట్ వెళ్ళాలి. అక్కడ మొత్తం క్యారివన్స్ లాగా అయిపోయింది. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్. ఓకే, గాట్ ఇట్. మేబీ మనం రాజమౌళి గారి ఆఫీస్ సైడే వెళ్తున్నట్టున్నాం. ఐ విల్ షో యూ. రాజమౌళి గారిది కూడా మా ఆఫీస్ చూపిస్తాను. అల్యూమినియం ఫ్యాక్టరీలో. మీరు మోస్ట్లీ సినిమాల్లో చూసే ఉంటారు. కొన్ని కొన్ని కనిపిస్తుంటాయి. అన్నీ చూపించలేకపోతుండొచ్చు నేను. మేబీ వీడియోస్ తీయనివ్వరు. తెలుసు కదా, ప్రైవసీ ఉంటుంది సినిమా అంటే. డెడ్ వరకు రమ్మంటారు. నేను అతను కాల్ చేసి మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. Taking my breakfast for the first time in the shooting set. My mom made and prepared. స్కూల్కి పోయినప్పుడు మా అమ్మ టిఫిన్ కట్టించినట్టు ఇట్లా రోజు షూటింగ్ మా అమ్మ దగ్గరికి వెళ్ళి టిఫిన్ కట్టుకుని రావాలని కోరిక. ఇంకో పెద్ద కోరిక ఉంది. నా కొడుకు నేను ఇద్దరం కలిసి షూటింగ్లో తిరగాలని. Let's see what happens. గైస్, జుట్టు లేదని ఆపేశారు. ఆఫ్టర్నూన్ తర్వాత షూట్లో ఉంటుందంట క్యారెక్టర్. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఫస్ట్ టైం ఒక పెద్ద ప్రొడక్షన్ సెట్లోకి వచ్చాను. అల్యూమినియం ఫ్యాక్టరీ ఇది. ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్క సెట్ ఉంది. అక్కడ వేరే సినిమా, ఇక్కడ వేరే సినిమా. సీ గైస్, పోర్షే కార్ ఉంది అక్కడ. ఆ కార్ ఎవరిదో కాదో ఇందాకనే దిగాడు ఇతను. తమిళ్ యాక్టర్, దట్స్ కార్తికేయన్, రైట్? అమరన్ మూవీ హీరో. ఇది దీంట్లో లెఫ్ట్ సైడ్ క్యారీవన్ వస్తుంది. ఇందాక నేను వచ్చేటప్పుడు ఇక్కడ లోపల సెట్లోకి వెళ్ళాడు రైట్ సైడ్. ఈ పోర్షే కార్ ఎవరిదో దసరా పూజ చేస్తున్నారు. అన్ని వెహికల్స్ ఇన్ అల్యూమినియం ఫ్యాక్టరీ.
not the real one. Mercedes. గాయస్, ఇండస్ట్రీలో 2222 కార్స్ ఎవరు ఉంటాయో గెస్ చేయండి, చూద్దాం. కామెంట్స్లో పెట్టండి. ఐ థింక్ ఇక్కడ జరిగే షూట్ సినిమాకి ప్రొడ్యూసర్ అయి ఉంటారు. చాలా కార్లు ఉన్నాయి, అలాగే 3 కార్లు ఉన్నాయి సేమ్ నెంబర్తో. ఆఫ్టర్నూన్ మన షూట్ ఆఫ్టర్నూన్ ఉంది. కాసేపు అలా బయటికి వెళ్ళేసి వద్దాం సరదాగా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. షూట్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. 1 డే షూట్. మనకు డైలాగ్స్ కూడా లేవాడా. ఈ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇంకా దానికన్నా. ఫైనల్లీ ఉపేంద్ర గారితో సీన్లో కనిపిస్తున్నాం మనం సినిమాలో. స్క్రీన్ మీద కనిపించడం, 70mm స్క్రీన్ మీద కనిపించడం డ్రీమ్ అది. ముందు ఒక దాంట్లో చేసిన, కాకపోతే మెరుపుతీ సేమ్ డైలాగ్ లేదు. చిన్న సినిమాలో దొరకని కూడా దొరకలేదు. మళ్ళీ చూద్దామంటే lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. In this moment of quiet, wishing the story goes on, that's when it hit me like Ramadan. She said that you would be the man, to be the one to fulfill their wishes, that genie's lamp. Go be their hope, their beacon of power. What are obstacles at the feet when you dream of the sky? Curses and bad juju float along with toxins in air. Keep curving them gold diggers like convicts affairs. Nah, you best believe that you the prospect of prayers. So we climbed mountains for we understood the concept of stairs. Became one of the greatest, ascension assured. Our pens
went to war, swinging like a pendulum door. CB was bound to the trash and clown for the bad luck.